సోమశిల జలాశయంలో కనీస నీటి నిల్వలు లేక నెల్లూరు జిల్లా రైతాంగం ఆందోళన చెందుతున్నారు. గత రెండేళ్లుగా జలాశయంలోకి పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడంతో పంటల సాగు కష్టంగా మారిందంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 7 లక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రధాన జలాశయంలో ప్రస్తుతం 6 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని, దీంతో సాగునీటికి తీరని సమస్య వచ్చిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ సోమశిల డ్యామ్ ఉందనే కానీ గత 2-3 సంవత్సరాల నుంచి దాంట్లో నీటిని సరిగా రైతులకి ఇచ్చేటట్టు కానీ సద్వినియోగం చేసుకునేటట్టు ఏం చేయడం లేదు. ఇరిగేషన్ శాఖ వాళ్ళు డ్యాము పర్యవేక్షక బృందం కానీ ఇక్కడ రెగ్యులర్ ఇరిగేషన్ బృందం కానీ కలిసి పనిచేయక ప్రతి సంవత్సరం నీళ్లు నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సంవత్సరం అయితే పూర్తిగా 6 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఈ రోజుకి 6 టీఎంసీలు నీళ్లు ఉంటే ఇప్పుడు ఎడగారు ఎటు రెండో పంట మేము మోటార్ల కింద ఏదో కొద్దిగా, అది చాలా తక్కువ, 1000 ఎకరాలు పోయి 100 ఎకరాల కాడకు వచ్చింది. అందువల్ల ఈ సంవత్సరం ఉండే 6 టీఎంసీల నీళ్లు తాగునీటికి సమస్య. దానికి తగ్గట్టు రేపు మొదటి పంటకి వీళ్ళు నారులకు నీళ్లు ఎట్టిస్తారు, దానికి ప్రత్యామ్నాయం ఏంది, దాని గురించి ఈ రోజుకైతే వ్యవసాయ శాఖ కానీ ఇరిగేషన్ శాఖ కానీ దాని మీద మాట్లాడుకొని రైతులకి ఏమి చెప్పాలా ఏంది అనే ఆలోచన కూడా లేదు ఇప్పటికి. పోతే సోమశిల డ్యాము 2 సంవత్సరాల నాడు వచ్చిన వరదలకి బాగా దెబ్బతిన్నది. దాన్ని ఈ రోజుకి దాని మరమ్మతులు పూర్తి చేయలేదు. ఆ మరమ్మతులు పూర్తి చేయకుంటే ఇప్పుడు ఈ రోజు వర్షాలు కానీ పడ్డాయంటే పెద్ద వర్షాలు కురిస్తే సోమశిల డ్యాము తెగిపోయే పరిస్థితి కూడా ఉంది. అసలు నెల్లూరు జిల్లా రాను రాను అగమ్య గోచరంగా తయారవుద్దా ఈ సోమశిల డ్యాము వల్ల అనే పరిస్థితి వచ్చింది. 2 ఏళ్ల క్రితం వచ్చిన వరదలతో సోమశిల డ్యాం చాలా వరకు దెబ్బతింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో అధిక వర్షాలు పడితే నీరంతా వృధాగా పోయే పరిస్థితి తలెత్తింది. జలవనరుల శాఖ నిర్లక్ష్యంతోనే పంటలకు సాగునీరు అందించలేని పరిస్థితి వచ్చిందంటూ రైతు నాయకులు మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లా వరప్రసాద్ని సోమశిల ప్రాజెక్టు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉంది. వాస్తవంగా మేము పోయినసారి జరిగిన ఐఏబీ సమావేశంలో, ఇరిగేషన్ బోర్డు అడ్వైజరీ సమావేశంలో 10 టీఎంసీల నీళ్లు ఉంచండి అని చెప్పాం. ఒక 20 టీఎంసీల నీళ్ళు వాడుకోవచ్చు అని చెప్పాం. అలాగ పంట కూడా పండింది. ఇప్పుడు ఈరోజు 6 టీఎంసీలకు నీళ్లు వచ్చింది. వాస్తవంగా 7 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కింద నిల్వ చేయాలి. ఇప్పుడు 6, ఇంకొక టీఎంసీ కానీ అయితే 5 టీఎంసీలు అంటే డేంజర్ జోన్. అది పక్కనే కాపర్ డ్యామ్ వాళ్ళు దెబ్బతిని 2 సంవత్సరాలు దాన్ని కట్టమని చెప్పి, దానికి ఫండ్స్ విడుదల చేయమని చెప్పి రైతు సంఘాలు, జిల్లాలో అందరూ కూడా అనేక ప్రయత్నాలు, అనేక అర్జీలు ఇచ్చాం. అసలు దాని మాటే లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎడగారుకి వచ్చేసిన నెల్లూరు జిల్లాలో దాదాపు ఎడగారు నీళ్లుగా నుండుంటే సోమశిలలో 2.5-3 లక్షల ఎకరాలు పండేది. సోమశిలలో నీళ్లు లేవు. వ్యవసాయానికి నీళ్లు పక్కన పెట్టి తాగునీటి అవసరాలు కూడా లేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలా అనేది జిల్లా రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. పోనీ ఎడగారు పక్కన పెడితే రేపు మళ్ళీ సెప్టెంబర్ నుంచి రబీ అదును స్టార్ట్ అవుద్ది. ఆ రబీ అదునికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? పోయిన ఎడగారులో 20 టీఎంసీల నీళ్ళకి లెక్కలు లేవు. వ్యవసాయ శాఖ ఏమో 1,10,000 ఎకరాల్లోనే సాగైందని చెప్పారు. అంటే ఒక 10-15 టీఎంసీలు ఖర్చు అయి ఉండాలి. ఇరిగేషన్ వాళ్ళేమో మేము 2,65,000కి నీళ్ళు ఇచ్చామని వాళ్ళు చెప్తారు. అదే ఒక పెద్ద సమస్య అయింది నెల్లూరు జిల్లాలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 టీఎంసీకి లెక్కలు చెప్పలే వాళ్ళు. అంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్లో ఎన్ని లోపాలు ఉన్నాయో మనం ఒక్కసారిగా ఆలోచిస్తే అర్థం అవుద్ది. సోమశిలని వెంటనే కాపాడుకోవాలంటే ఆ కాపర్ డ్యామ్ని వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోమశిల ఇంచుమించు 6.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. కనుపూరు కాలువ, కావలి కాలువ, కనిగిరి రిజర్వాయరు, సర్వేపల్లి రిజర్వాయరు, పెన్నా డెల్టా మొత్తం 5.5-6.5 లక్షల ఎకరాలు. ఇప్పుడు కాపర్ డ్యామ్ని ఎప్పుడైతే దెబ్బతినిందో ఇప్పుడు ఎన్ని టీఎంసీలు నీళ్ళు నిల్వ చేయలే సామర్థ్యం అనేది ఒక ప్రశ్న. అందుకని సోమశిల ప్రాజెక్టు కాపర్ డ్యామ్ని వెంటనే పూర్తి చేసి రేపు వచ్చే మొదటి పంటకి నీళ్లు అవసరాలకి నీటి నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి మేము ఏపీ రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సోమశిల జలాశయం నుంచి సాగునీటిని పొలాలకు అందించాలంటే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని, లేదంటే జిల్లాకు ప్రధానమైన రబీ సీజన్ సైతం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని రైతులంటున్నారు.